నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మహేశ్వరి. ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ప్రముఖ న్యూమరాలజిస్ట్, మనీ పవర్ ట్రైనర్ విశ్వక్సేన్ గారు మనతోనే ఉన్నారు. సార్తో మాట్లాడి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం అండి. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. సార్, మనం కార్ కానీ బైక్ కానీ కొన్నప్పుడు లక్కీ నెంబర్ తీసుకోవాలి. అది ఎలా తీసుకోవాలో చెప్పండి సార్. అయితే మనం ఈ మధ్య కాలంలో గమనిస్తుంటే చాలా మంది విఐపీలు కానివ్వండి, సెలబ్రిటీలు కానివ్వండి, అదేవిధంగా ప్రముఖులు, స్టూడెంట్స్ వీళ్ళంతా కూడా ఎక్కువగా ఈ యాక్సిడెంట్ల బారిన పడి భగవంతుడు ఇచ్చినటువంటి బంగారు జీవితాన్ని మధ్యలోనే ముగించుకుంటున్నారండి. ఇది చాలా బాధాకరం అండి. ఎందుకంటే ఒక వ్యక్తిని నమ్ముకొని ఎంతోమంది జీవిస్తూ ఉంటారు. అటువంటి బలమైన వ్యక్తి వాళ్ళ నుంచి దూరం అయితే ఆ కుటుంబం చాలా అసలు తల్లడిల్లిపోతుంది. కాబట్టి ప్రమాదం జరగడానికి మెయిన్ కారణము వెహికల్ నంబర్స్ అయింది. ఎప్పుడైతే వెహికల్ నంబర్స్లలో నెగిటివ్ ప్యాటర్న్ నంబర్స్ ఉంటాయో అనుకోకుండా యాక్సిడెంట్లు అవ్వడము, లేక వాళ్ళకి ఇంజురీస్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి వెహికల్ నంబర్స్ని బట్టే ఆ వ్యక్తి జీవితం ఆధారపడి ఉంటుంది. అయితే ఇంకొంతమందికి ఒక సందేహం ఉంటుందండి. సరే, ఇప్పుడు మేము ఒక కార్ కానీ ఒక బైక్ కానీ కొన్నాము, దానికి వెహికల్ నంబర్ ఎలా తీసుకోవాలని అడుగుతుంటారండి. వెహికల్ నంబర్లు మీకు ఆ రోజు ఆర్టీఓ వాళ్ళ దగ్గర ఉన్న సిరీస్ ఎలా పడితే అలా తీసుకోకండి. మెయిన్గా మీ డేట్ ఆఫ్ బర్త్ చూసుకోండి. అదేవిధంగా మీరు చేస్తున్న పని ఏంటో చూసుకోండి. మీ డేట్ ఆఫ్ బర్త్కు యాంటీగా ఉండే వెహికల్ నంబర్లు ఎప్పుడు తీసుకోకండి. చాలా 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 డేంజర్. ఉదాహరణకు మీరు చూడండి, ఎవరైనా 1వ నంబర్ సిరీస్లో పుట్టారనుకోండి, 1వ నంబర్ సిరీస్ వాళ్ళు యాంటీ నంబర్ 8లో నంబర్స్ తీసుకోకూడదు. అంటే మీరు తీసుకున్న వెహికల్ నంబర్ యొక్క డిజిట్స్ టోటల్ కూడినప్పుడు 8 రాకూడదండి. ఎవరైతే 1, 10, 19, 28 తేదీల్లో పుట్టి ఉన్నారో వాళ్ళంతా 1 నంబర్ సిరీస్లోకి వస్తారు. వీళ్ళు టోటల్గా కూడినప్పుడు 8 వచ్చేటట్లు తీసుకుంటే చాలా ప్రమాదం, తీసుకోకూడదు. అదేవిధంగా 2వ నంబర్ చూడండి. 2వ నంబర్ వాళ్ళు టోటల్గా కూడితే 4వ నంబర్ కానీ 9వ నంబర్ కానీ వచ్చేటట్లు తీసుకోకూడదు. చాలా చాలా డేంజర్. డేట్ ఆఫ్ బర్త్ కనుక 3 ఉంటే, అంటే 3, 12, 21, 30లో పుట్టిన వాళ్ళు వెరీ 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 డేంజర్. 6వ నంబర్ సిరీస్ని తీసుకోకూడదు. మీరు ఎన్ని లక్షలు ఖర్చు పెట్టి తీసుకున్నా కూడా 3వ నంబర్లో పుట్టిన వాళ్ళు 6666 కానివ్వండి, అదేవిధంగా టోటల్ కూడిన 6 వచ్చే నంబర్లు వెరీ వెరీ డేంజర్ అండి. ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకండి. 3వ తేదీలో పుట్టిన వాళ్ళు టోటల్గా 6 వచ్చే నంబర్ని తీసుకోకూడదు. 4వ తేదీలో పుట్టిన వాళ్ళు వీళ్ళు టోటల్ 2 కానీ 9 కానీ 8 కానీ వచ్చేటట్లు తీసుకోకూడదు. చాలా 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 డేంజర్. అదేవిధంగా 5వ నంబర్లో పుట్టిన వాళ్ళు వీళ్ళు ఏ నంబర్ అయినా తీసుకోవచ్చు, వెరీ వెరీ సక్సెస్ఫుల్. 6వ నంబర్లో పుట్టిన వాళ్ళు అంటే 6, 14, 6, 15, 24 తేదీల్లో పుట్టిన వాళ్ళు 3వ నంబర్ని మాత్రం తీసుకోకండి. ఈ టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ఇక్కడ చెప్తున్న నంబర్లు కనుక మీరు కరెక్ట్గా అర్థం చేసుకోగలిగితే, మీ వెహికల్ నంబర్ ఎంత పవర్ఫుల్ ఉన్నప్పటికీ మీ డేట్ ఆఫ్ బర్త్ యాంటీగా ఉంటే యాక్సిడెంట్లు జరిగే అవకాశాలు ఎక్కువ. కాబట్టి 7వ నంబర్ వాళ్ళు మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 1వ నంబర్ వచ్చేటట్లు వెహికల్ నంబర్ తీసుకోకూడదు. 8వ నంబర్ వాళ్ళు 2వ నంబర్ని అవాయిడ్ చేయండి, 1వ నంబర్ని అవాయిడ్ చేయండి. అదేవిధంగా 9వ నంబర్ వాళ్ళు ఎప్పుడైనా సరే 9వ నంబర్ వాళ్ళు మెయిన్గా 2, 4ని అవాయిడ్ చేయాలి టోటల్. ఒకసారి చెప్తాను, మళ్ళీ జాగ్రత్తగా వినండి. మీ డేట్ ఆఫ్ బర్త్ గనక 1, 10, 19, 28 అయితే మీరంతా 1 నంబర్ సిరీస్లోకి వస్తారు. అటువంటప్పుడు మీరు 8 లేకుండా తీసుకోవాలి. మరి ఏది తీసుకోవాలి సార్ అని కూడా అడుగుతారు. అది కూడా నేను చెప్తాను ఇక్కడ. ఫస్ట్ ఏది తీసుకోకూడదో మీకు తెలియాలి. కాబట్టి 1వ నంబర్స్లో పుట్టిన వాళ్ళు టోటల్ 8 వచ్చే నంబర్ తీసుకోకూడదు. 2వ నంబర్ సిరీస్ 2, 20, 11, 29 తేదీల్లో పుట్టిన వాళ్ళు 4వ నంబర్ సిరీస్ కానీ 9వ నంబర్ సిరీస్ని తీసుకోకూడదు. 3, 12, 21, 30 తేదీల్లో పుట్టిన వాళ్ళు 6వ నంబర్ సిరీస్ని తీసుకోకూడదు. టోటల్ 6 వచ్చేటట్ల 4వ నంబర్ సిరీస్ అంటే 4, 13, 22, 31లో పుట్టిన వాళ్ళు టోటల్ 2 కానీ 9 కానీ తీసుకోకూడదు. వెరీ వెరీ డేంజర్.
5వ నంబర్లో పుట్టిన వాళ్ళు మీకు నచ్చిన నంబర్ ఏదైనా తీసుకోవచ్చండి. 5, 14, 23 డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు ఏ నంబర్స్ అయినా తీసుకోవచ్చు. 6వ నంబర్ సిరీస్లో పుట్టిన వాళ్ళు 6, 15, 24 వాళ్ళు మెయిన్గా 3వ నంబర్ సిరీస్ని అవాయిడ్ చేయాలి. చాలా చాలా డేంజర్. 7వ నంబర్ సిరీస్ 7, 16, 25 వాళ్ళు టోటల్గా 1 వచ్చే నెంబర్ని తీసుకోకండి. 8వ నంబర్లో పుట్టిన వాళ్ళు మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక 8, 17, 26 అయితే టోటల్ 1 వచ్చే నంబర్, టోటల్ 2 వచ్చే నంబర్ ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు, చాలా డేంజర్. అదేవిధంగా 9లో పుట్టిన వాళ్ళు 9, 18, 28 అయితే మీ వెహికల్ నంబర్ టోటల్ 2 ఉండకూడదు, 4 ఉండకూడదు. ఇది చాలా 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 డేంజర్ అండి. మరి ఏం తీసుకోవాలి? వెరీ 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 ఇంపార్టెంట్. టోటల్గా అందరికీ పనికొచ్చేటట్లు నేను చెప్తాను చూడండి. వెహికల్ నంబర్స్ ఎప్పుడైనా సరే మీరు తీసుకోవాల్సింది టోటల్గా ఎప్పుడైనా 1 తీసుకోవచ్చు, వెరీ గుడ్. టోటల్గా 5 తీసుకోవచ్చు, టోటల్గా 6 తీసుకోవచ్చు, టోటల్గా 9 తీసుకోవచ్చు. కానీ ఇక్కడ కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఎవరైతే టోటల్ 1 తీసుకుంటున్నారో మీ డేట్ ఆఫ్ బర్త్ 1 డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళు 8 తీసుకోకూడదు. ఎవరైతే 5 తీసుకోవాలనుకున్నారో ఎవరైనా తీసుకోవచ్చు. 6 కూడా ఎవరు 6 అందరూ వాడచ్చు. ఓన్లీ 3వ నంబర్ వాళ్ళు 6 వాడకూడదు. 9వ నంబర్ కూడా అందరూ వాడచ్చు, కానీ ఓన్లీ 2వ తేదీ 4వ తేదీలో పుట్టిన వాళ్ళు వాడకండి. మిగతా వాళ్ళందరూ తీసుకోవచ్చు. ఇప్పుడు వెహికల్ నంబర్లలో ఏమేమి ఉండాలి? మనం వెహికల్ నంబర్ తీసుకుంటే మన నంబర్స్లో ప్యాటర్న్ ఏమేమి ఉండాలి చూడండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మీరు వెహికల్ నంబర్ ఎప్పుడు తీసుకున్నా ఆ వెహికల్లో 5వ నంబర్ ఉండాలి, 6వ నంబర్ ఉండాలి, 1వ నంబర్ ఉండాలి, 9వ నంబర్ ఉండాలి. 5, 6, 1, 9 నంబర్ తప్పకుండా ఉండాలి. 5 నంబర్ బ్యాలెన్స్డ్ నంబర్, 6 నంబర్ లగ్జరీ నంబర్, 1 నంబర్ లీడర్షిప్ నంబర్, 9 నంబర్ ఈజ్ వెరీ డేర్నెస్ నంబర్. ఈ 4 నంబర్లలో ఏ 2 నంబర్లైనా ఉండేటట్లు చూసుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అన్నింటికంటే 6వ నంబర్ చాలా ఇంపార్టెంట్. మీ జీవితంలో డబ్బును తీసుకొస్తుంది కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్. ఎండింగ్ మన వెహికల్ నంబర్ సెలెక్షన్ చేసేటప్పుడు ఎండింగ్లో ఏ నంబర్ ఉండకూడదు. ఎండింగ్లో 4తో ఎండ్ కాకూడదు. 4తో ఎండ్ అయితే యాక్సిడెంట్లను అట్రాక్ట్ చేస్తుంది. 4 నంబర్ వెరీ వెరీ డేంజర్. 7తో ఎండ్ కాకూడదండి, ఇది డిసప్పాయింట్మెంట్ నంబర్. 8తో ఎండ్ కాకూడదు, ఎందుకంటే ఇది హార్డ్ వర్క్ నంబర్, చాలా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా 3తో కూడా ఎండ్ కాకూడదు. 3, 4, 7, 8తో మీ వెహికల్ నెంబర్ ఎండ్ కాకుండా చూసుకోండి. 3వ నంబర్తో కనుక లాస్ట్ డిజిట్ ఉంటే మీ వెహికల్ యొక్క ముందు పక్క యాక్సిడెంట్లు అవుతాయి. 4వ నంబర్ కనుక ఉంటే వెహికల్ యొక్క వెనుక పక్క యాక్సిడెంట్ అవుతాయి. మీ వెహికల్ ఎండింగ్ నంబర్ 7 కనుక ఉంటే మీ వెహికల్ టోటల్లో వెహికల్కి రైట్ లెఫ్ట్ సైడ్లో యాక్సిడెంట్లు అవుతాయి. ఇది లెఫ్ట్ సైడ్ యాక్సిడెంట్, ఇది రైట్ సైడ్ యాక్సిడెంట్ 8. కాబట్టి ఈ నియమాలన్నీ చూసి న్యూమరాలజీ ద్వారా కనుక మీరు లక్కీ వెహికల్ నంబర్ తీసుకోగలిగితే 100% మీరు మీ కుటుంబం నుంచి సురక్షితంగా ఉంటారు. మిత్రులారా, ఎప్పుడైనా సరే మీ వెహికల్ నంబర్లలో కనుక ఆల్రెడీ మీరు తీసుకొని ఉండి నెగిటివ్ నంబర్స్ కనుక ఉంటే దీనికి సింపుల్ రెమెడీ 41వ నంబర్ స్టిక్కర్ పెట్టండి. మీకు రేడియం షాప్లో 41వ నంబర్ స్టిక్కర్ దొరుకుతుంది. ఈ 41వ నంబర్ స్టిక్కర్ తెచ్చి మీ కారు కానీ బైక్ కానీ స్టీరింగ్ దగ్గర పెట్టండి. వెరీ వెరీ పవర్ఫుల్గా ఉంటుంది. ఇంకా మీ పర్సనల్గా వెహికల్ నెంబర్ మీద తీసుకోవాలి, మంచి లక్కీ నెంబర్ తీసుకోవాలనుకుంటే న్యూమరాలజీ ద్వారా కన్సల్ట్ అవ్వండి. వెరీ గుడ్ లక్కీ వెహికల్ నెంబర్ తీసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. విన్నారు కదండి, మరొక టాపిక్తో మీ ముందుకు వస్తాను. నేను మీ మహేశ్వరి.